తీసుకురా, అమ్మకు అప్పడం తీసుకురా, అమ్మకు షుగర్ అట, స్వీట్ పట్టుకురా, అవసరంలో గోలిద్దాం అని ఈ ప్రేమతో పెడితే అసలు అన్నం తింటాడండి? సగం నిండిపోతుంది. అలా చాలయ్యా, నీవు అన్న ప్రేమకే పనిపోయిందయ్యా, చాలయ్యా, ఈ శుభకార్యం చక్కగా వర్ధులు గాక అన్న మాట అనిపించుకునేలాగా పెట్టాల్సిన వాడు ఎక్కడిదండి. వచ్చిన వాడు ఒక్కసారి కనబడితే కూడా పలకరించినటువంటి పాపాలు ఉన్నారు శుభకార్యాలు చేసుకునే యజమానులు. కొందరైతే తలలే చాటు పెట్టుకుంటారు, వచ్చారు కార్డులు పంపిస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడారు. పరమ దౌర్భాగ్యం ఇది, పాపం అది, శుభం జరగదు. శుభకార్యం అంటే శుభం జరగాలి, 10 మంది వచ్చి ఆశీర్వచనం చేయాలి. అక్కడ 2 మాటలు ఉన్నాయట, ఇక చాలు వద్దు, ఇక చాలు వద్దు అనే రకంగా పెడుతున్నారట. రామాయణంలో దశరథుడా ఎవరు? ఎవరా మహాత్ముడు? కాదు, పుత్ర కామేష్టి వ్రతం ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎందుకంటే అనుమానవుతారు? దశరథుడే కదా, గంటాపదం అనాలి. నేను తడబడుతున్నానంటే అర్థం మీతో చెప్పించాలని నా తాపత్రయం. పుణ్యాత్ముల పేర్లు మీరు చెబితే మీకు పుణ్యం కలుగుతుంది, మీ యొక్క ఈ గొంతు సుసంపన్నమైపోతుంది, మీ గొంతులో ఉన్న దోషాలు వెళ్ళిపోతాయి, ఈ స్వరపేత్తులో ఉన్న దోషాలు వెళ్ళిపోతాయి. అందుకు చెప్పమని కానీ ప్రయత్నం చేస్తా అంతే తప్ప నేనేదో కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆ దశరథుడు చేస్తున్నటువంటి యాగశాలలో ఆ రకంగా అనుకుంటున్నారట. కాబట్టి ఆ పక్క భోజనాలు అవుతున్నటువంటి కోలాహలం, వాళ్ళందరూ మిక్కిలి సంతోషం పొందుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి యాగమును చూడడానికి పెద్దలైనటువంటి నారదుడు మొదలైనటువంటి దేహర్షులు వచ్చారు. ఆ దేవర్షులు వచ్చి భీష్మాచార్యుడు వంటి రాజర్షి మహానుభావుడు, ఆయనే ధనస్సు పట్టుకుంటే ఆయనను ఎవడు ఆపగలడు? అటువంటి భీష్మాచార్యుల వారు పెద్దవాడై సహాయకుడై కూర్చొని ఉన్నాడు. గురువులైనటువంటి ద్రోణుడు, కృపాచార్యుల వారు కూర్చొని ఉన్నారు. మహానుభావుడైనటువంటి వేదవ్యాస భగవానుడు బ్రహ్మవర్తమై బ్రహ్మస్థానంలో కూర్చొని ఉన్నాడు. సుశిక్షితుడై పరమభక్తితో యాగం చేయడానికి ధర్మరాజు గారు తన తమ్ముళ్లతో కూర్చొని జ్ఞాతులతో కలిసి యజ్ఞ దీక్ష తీసుకొని ఆ రాజశివ యాగం చేస్తున్నాడు. ఆ యాగం ఎంతో ఆనందంగా జరుగుతుంది. అలా జరుగుతుంటే ఇదంతా ఎవరు ఎవరికి చెప్పుతున్నారు? మళ్ళీ మనం కొంచెం వెనక పోయి చూసుకొచ్చుకోవాలి కథలో. ఎవరెవరికి చెప్తున్నారు ఇదంతా? వైశంపాయనుడు మహానుభావుడు ఎవరికి చెప్తున్నాడు? వైశంపాయనుడు ఎవరికి చెప్తున్నారు? ఎవరు అడిగారు ఈ మహాభారత కథ? అసలు మా తాతలు ఆయన ఏం ప్రశ్న వేశాడు? జనమేజయుడు ఏం ప్రశ్న వేశాడు? అప్పుడు నాకు ఒక్క మహాత్ముడు వచ్చి చెప్పగానే యాగాన్ని ఆఫ్ చేశాను అంటే సర్పాలనంలో కాలిపోతుంది కదా. ఆయన చెప్పగానే ఆపాడు కదా. ఆయనకు అక్కడ సందేహం వచ్చింది, ఏమని? నాకు ఒక్క మహాత్ముడు చెప్పాను, ఆగిపోయాను నేను. మరి మా తాతలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు ఆ కాలంలో, మా తాతలకు చెప్పేవారు ఎవరు లేరా? భీష్మాచార్యులు అంటారే, కృపాచార్యులు అంటారే, ద్రోణాచార్యులు అంటారు, వీళ్ళందరినీ ముందు పెట్టుకొని వేదవ్యాస భగవానుడు కూడా ఉన్నాడు కదా, ఆయన చెప్తూ కూడా వినలేదు మా తాతలు. ఎందుకు యుద్ధం వచ్చింది, అసలు ఏ కారణం వచ్చిందో నాకు కొంచెం సవివరంగా చెప్పవయ్యా అని జనమేజయుడు ఎవరిని అడిగాడు? వైశంపాయనుని అడిగాడు. అడిగితే వైశంపాయనుల వారు ఏ పేరు లేకపోయినా, ఆయనకి ఏ కీర్తి లేకపోయినా, ఎక్కడ తన పేరు చెప్పకపోయినా మహాభారతంలో ఆయన ఆర్తికి చెప్పుకున్నాడు. ఆయన జనమేజయుడికి చెప్తున్నాడు ఈ మహాభారత కథ అంతా. ఇగో ఇలా జరుగుతుందయ్యా, మీ తాతలు ఇలా చేశారు, మీ పెత్తాతలు ఇలా చేశారు, చిన్నతాతలు ఇలా చేశారు, వీళ్ళందరూ చెబితే వినక చెడిపోయలేదయ్యా, దీనివల్ల వినిపోయారే అని ఈ మహాభారత కథనంతా చెప్పుకొస్తున్నాడు. ఎవరికి? జనమేజయుడికి చెప్తున్నాడు. ఈ జనమేజయుడు ఎవరి బిడ్డడు? పరీక్షిత్ మహారాజు బిడ్డడు. మరి పరీక్షిత్ మహారాజు ఎవరి బిడ్డడు? అభిమన్యుని తండ్రి ఎవరు? అర్జుని యొక్క తండ్రి ఎవరు? పాండురాజు యొక్క తండ్రి ఎవరు? పాండురాజు యొక్క తండ్రి, పాండురాజు యొక్క తండ్రి
వేదవ్యాస భగవానుని యొక్క సంకల్పం మాత్రము చేత జన్మించాడంటే పరోక్షంగా వేదవ్యాస భగవానుని అర్థం. మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టారో చూడండి, మళ్ళీ వేదవ్యాస దగ్గర తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఆయన పరమ భక్తితో వైశంపాయనుడు మహానుభావుడు జనమేజయుడికి చెబుతున్న భారత కథ ఇది. అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కథ అంతా ఎవరికి చెప్తున్నారో కథ మీకు అందంగా కనబడుతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే జనమేజయుడు చెప్తున్నాడు. అల్లరంతా ఎక్కడ వచ్చిందంటే అక్కడ వచ్చింది అల్లరి. అక్కడ హోమకుండంలో పొగ లేకుండా అగ్ని ప్రజ్వరిల్లుతుంటే వేదవ్యాసుడి వంటి మహర్షులు, పైలుడు మొదలైనటువంటి వేదవేత్తలు వీరందరూ కూర్చొని సుస్వరముతో వేద మంత్రాలు చెబుతూ స్వాకారముతో పిలుస్తుంటే ఒక్కొక్క దేవత వచ్చి చెయ్యి చాపుతుంటే అగ్నిలోకి హవిస్తూ నెయ్యి సమిధులు వేస్తుంటే వాటిని పుచ్చుకొని దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఇంత గొప్ప మంత్రములు స్వాకారముతో చెవులలోకి వినబడుతుంటే దేవతలందరూ అలా ప్రసన్నులైతే ఒక్కొక్క దేవత వచ్చి ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే ఆ ధర్మరాజు నా తమ్ములతో కూడి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ బ్రాహ్మణులందరికీ కృపాచార్యుల వారు వారి వారి శక్తిని బట్టి ఎంతెంత దానం చేయవచ్చునని నిర్ణయం చేశారో దానికి కొన్ని రెట్ల దానం ధర్మరాజు గారు చేస్తుంటే మహానుభావుడు ధర్మరాజు గారు ఏమి రాజసూయాగం చేస్తున్నారా అని ఒక్కొక్క రచ్చిన వాళ్ళందరూ కూడా చాతుర్వర్ణముల వారు వచ్చారు అక్కడికి. చాతుర్వర్ణముల వారందరూ కూడా పొగుడుతున్నారు ధర్మరాజును. అయ్యా 10 రూపాయలు ఇవ్వంటే 100 ఇస్తున్నాడు, 100 అంటే 1000 ఇస్తున్నాడు, ఒక్క వజ్రం ఇచ్చే కూడా 10 వజ్రాలు ఇస్తున్నాడు. ఏమి రాజసూయాగమురా! ధర్మరాజు గారు వారి తమ్ముళ్ళు కలిసి అద్భుతమైనటువంటి రాజసూయాగం చేశారయ్యా అని వచ్చిన వారందరూ కూడా ఆ బ్రాహ్మణులు సంతోషపడిపోయి దక్షిణ పట్టుకొని బయలుదేరుతున్నారు. కొన్ని లక్షల మంది రాజులు డాంబికముగా వాళ్ళ వాళ్ళ వేషములు ధరించి మెడలో హారములు వేసుకొని వచ్చారు. వాళ్ళందరినీ ప్రీతి పుష్కారంగా ప్రీతితో మహాభక్తితో వాళ్ళందరినీ కూడా తగిన సత్కారం చేసి పంపిస్తున్నారు. రాజసూయ యాగం ముగిసింది. రాజసూయ యాగం ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ఎవరెవరికి ఏది వలనో అవన్నీ కూడా అందరికి ఇస్తూ అందరినీ సగౌరవంగా సాగనంపుతున్నాడు ధర్మరాజు తమ్ముళ్ళు.